హాయ్ అండి, గుండమ్మ పాకశాలకి స్వాగతం. ఈరోజు ఆలు క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ, మిక్స్ వెజ్ కర్రీ అనమాట. కుక్కర్లో ఈజీగా చేసుకునేది. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత అందులో జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర వేడిన తర్వాత దాంట్లో జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చాలా తొందరగా వేసిపోతే ఇది ఈజీగా కుక్కర్లో తొందరగా అయిపోయి కుక్కర్లో ఈజీగా చేసుకునేది అనమాట. ఇది ఆలు క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ, మిక్స్ వెజ్ కర్రీ. ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి బాగా. ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు పైనుండి వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కారం, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుందాం కొద్దిగా. వేసుకొని వాటర్ కొద్దిగా ఇవి ఉడకాలి కదా, అందుకే కొద్దిగా వాటర్. నేను పచ్చి ముక్కలే వేసాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం. వేసుకొని కలుపుకొని ఇలాగా కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 2 విజిల్ అయితే అయిపోతుంది. తీసుకోవాలి అంటే అయిపోయిందండి. మిక్స్ వెజ్ కర్రీ, క్యాప్సికమ్ మిక్స్ వెజ్ కర్రీ రెడీ. తొందరగా అయిపోతుంది. రెడీ అయిపోయిందండి మిక్స్ వెజ్ కర్రీ. దీన్ని రైస్లో, పుల్కాలోకి బాగుంటుంది, చపాతీలోకి.